మేడం మీరు మహిళా లీడర్ అన్నారు కదా! అంటే మహిళలకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్‌నైనా మీరు సాల్వ్ చేస్తారా? లేకపోతే ఏంటసలిది? నేను ఆల్రెడీ మన కార్మికుల విభాగంలో గూడా వర్క్ చేయడం జరుగుతుంది. ఐఎన్‌టీసీకి అనుబంధంగా మేము కేకేసీ అనేది ఒకటి వింగ్ ఉంది. దానికి మా స్టేట్ చైర్మన్ గారు కౌసల్ సమీర్ గారున్నారు. అండ్ మా టీమ్‌లో వచ్చేసి సంపత్ రెడ్డి గారున్నారు. బట్ నేను తెలంగాణ స్టేట్ వైస్ చైర్మన్‌గా గూడా ఉన్న దాంట్లో. అట్లా గూడా ఇండస్ట్రీ ఏరియాలో వర్క్ చేస్తున్న మహిళలకు, జెంట్స్‌కి అండ్ కార్మికులకి ఎన్ని ఓకే. కార్మికులకు గూడా మేము సేవలందిస్తున్నాము. అది నేను చేస్తుంటే మహిళా కాంగ్రెస్ వాళ్ళు కూడా మీరు మా మహిళల్లో ఉంటే హెల్ప్ చేస్తారు అని జెప్పేసి నన్ను గతంలో తీసుకోవడం జరిగింది. అప్పుడు జిల్లాకి వైస్ ప్రెసిడెంట్‌గా చేసిన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అంటే చాలా పెద్దది. ఆ ఓకే. విషయం మీ అందరికి తెలిసిందే. అక్కడ గూడా మహిళలకి హెల్ప్ చేయడం జరిగింది. ఇప్పుడు మెంబర్‌షిప్ ప్రకారం మళ్ళీ నేను చేయటం వల్ల తెలంగాణ స్టేట్ వైస్ చైర్మన్ అయ్యాను. సో, ఇప్పుడు మా తెలంగాణ స్టేట్ మహిళగా సునీతారావు గారున్నారు ప్రెసిడెంట్‌గా. ఆవిడ అడుగుజాడల్లో ఆవిడతో పాటు కలిసి మేము మహిళలకు కూడా హెల్ప్ చేస్తున్నాము. ఇలా పార్టీల్లో పనిచేస్తూ పేదలకు, కార్మికులకు, లేబర్‌కి, మహిళలకు ప్రతి ఒక్కరికి వర్క్ చేస్తూ మా పార్టీకి అనుకూలంగా మా పార్టీ పద్ధతులు, ప్రోటోకాల్ పాటిస్తూ మా పార్టీ ఏదైతే గవర్నమెంటు ఏవైతే తీసుకొస్తుందో పథకాలు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తూ పనిచేస్తూ ముందుకెళ్ళిపోతున్నాం.